నేను మీకు వీడియో చూపిస్తా చూడండి. ఇది ఒక ఏఐ మోడల్లో నేను జనరేట్ చేసిన అవుట్పుట్ అనమాట. నేను ఎటువంటి కోడ్ని అయితే యూజ్ చేయలేదు, బట్ ఒక చిన్న ప్రాంప్ట్తో ఒక రెక్టాంగిల్లో ఒక బాల్ తిరుగుతుంది అని ఇస్తే కనుక ఆర్టిఫాక్ట్లో మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో దీన్ని నేను ఎలా తయారు చేసిన అనేది ఈ వీడియో మిడిల్లో చెప్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా అలీబాబా కంపెనీ వాళ్ళు QWQ 32 బిలియన్ పారామీటర్ ఏ మోడల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. ఇది మీరు ఉచితంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చండి. అలీబాబా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ChatGPTని కానీ వీళ్ళ ఇతర కాంపిటేటర్స్ మెటా కానివ్వండి, లేకపోతే జెమినీ AI మోడల్స్ అన్నిటిని కూడా మించిపోయి ఉంటుంది. ఈవెన్ డీప్ సీక్ని మించి ఉంటుంది ఈ మోడల్ అనేది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇందులోని ప్రత్యేకత అంటే మీరు ఆర్టిఫాక్ట్స్ని జనరేట్ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా ఒక మోడల్ సంబంధించిన అవుట్పుట్ని చూడాలనుకుంటే కూడా ఇక్కడే చూడొచ్చు. వేరే ట్యాబ్లో కోడ్ జనరేట్ చేసే కొత్త ట్యాబ్ ఏమైనా ఓపెన్ చేసి కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కొన్ని యూనిక్ ఫీచర్స్ కూడా ఇందులో తీసుకొచ్చారు. మరి ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుందో పూర్తి సమాచారాన్ని, దాని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఇనీషియల్గా Qwen 2.5 Max అనేది చూపిస్తుందండి. సో మీరు ఈ వెబ్సైట్లో యాక్సెస్ చేయాలంటే chat.qwen.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఈ వెబ్సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలో మనం ప్రీవియస్గా ఏఐ తెలుగు ఛానల్ ఒక వీడియో చేసాము. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన లేటెస్ట్ మోడల్ చూసినట్లయితే QWQ 32 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. క్యాపబుల్ ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఇదే వీళ్ళ లేటెస్ట్ మోస్ట్ పాపులర్ ఏఐ మోడల్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను దీన్ని వాడాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ QWQ 32 బిలియన్ పారామీటర్ మోడల్ అయితే మనకి యాక్సెస్లోకి వచ్చింది. స్టార్టింగ్ నేను బేసిక్ క్వశ్చన్స్తో అయితే ఈ మోడల్ అయితే టెస్ట్ చేస్తాను. 346 + 789 ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆన్సర్ 1135. సో మీరు ఇక్కడ ఒక డౌట్ అడగచ్చు, ఇదేంటిది ఎంత టైం తీసుకుందంటే ఈ పర్టికులర్ మోడల్ ఫాస్ట్గా అవుట్పుట్ జనరేట్ చేయకుండా ఒక మనిషిలాగా ఆలోచించి ప్రతి స్టెప్కి మనకు సమాధానం ఇస్తుంది. సో మనల్ని ఇటువంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ 346 + 789 అంటే కొంచెం ఆలోచించి చెప్తాం కదా. సో ఎగ్జాక్ట్గా ఇది ఆలోచించి సమాధానం ఇస్తున్నాడు. అందుకనే కొంచెం టైం టేకింగ్ చేసుకుని అవుట్పుట్ అయితే ఇస్తుంది. సుమారుగా ఒక 8 to 10 seconds తీసుకుని క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8816 × 4571. సో నాకు తెలిసి క్వశ్చన్ ఏమో నేను అడగడానికి ఒక 2 to 3 seconds టైం పడితే ఆన్సర్ చేయడానికి సుమారుగా 2.5 minutes టైం అయితే తీసుకోండి. సో నేను ఒకసారి దీన్ని టెస్ట్ కూడా చేసి చూస్తాను. 40297,936 ఆన్సర్ అనమాట. 40297,936 కరెక్ట్గానే ఇచ్చింది. ఇది ఎంత టైం తీసుకుందంటే ఆబ్వియస్ కరెక్ట్గానే ఆన్సర్ ఇవ్వాలి, అలానే ఇచ్చిందండి. నాకు అర్థమైంది ఏంటంటే ఇది రీజనింగ్ కాబట్టి మీరు చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇందులో టెస్ట్ చేయకపోవడం బెస్ట్, ఎందుకంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. దీనికి మీరు బేసిక్ సింపుల్ వీళ్ళు ఇచ్చిన సింపుల్ మోడల్ Qwen 2.5 Max కానివ్వండి, Qwen 2.5+ ఇటువంటి మోడల్స్ యూజ్ చేస్తే మీకు ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ నేను ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ అయితే ఇచ్చాను. ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి ఆన్సర్ కనుక్కోమంటున్నాను. సో ఆన్సర్ అయితే కరెక్ట్ అండి, 3 అని ఇచ్చింది. ఈ ఆన్సర్ జనరేట్ చేయడానికి సుమారుగా 30 seconds టైం అయితే తీసుకుంటే. నెక్స్ట్ నేను ఒక లాజికల్ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను అనమాట. ముగ్గురు దగ్గర 3 డిఫరెంట్ హ్యాట్స్ అయితే ఉన్నాయి. చివరిగా క్యారోల్ దగ్గర ఏ హ్యాట్ ఉన్నదని ఒక లాజికల్ క్వశ్చన్ అనమాట. దీనికి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. సో సుమారుగా 3 minutes అయితే టైం అవుతుందంటే, బట్ ఈ మోడల్ అయితే ఆలోచిస్తే ఇక్కడ వెబ్ పేజ్ కూడా ఆగిపోయింది అనమాట. సో థింక్ చేసే దాంట్లో కొంచెం డిలే, చాలా వరకు అయితే టైం అయితే తీసుకుంటుంది ఇది. సో నేనైతే రీఫ్రెష్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చానండి. జనరేట్ ఇన్ ఇమేజ్ ఆఫ్ ఎ ఫ్యూచరిస్టిక్ సిటీస్కేప్ అని చెప్పి, అంటే భవిష్యత్తులో ఇల్లులు ఎలా ఉంటాయి అక్కడ కొంచెం ఫ్లయింగ్ కార్స్తో నాకు ఇమేజ్ కావాలని చెప్పాను. అది జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో చూడడానికి అయితే భవిష్యత్తులో ఈ టైప్లో ఇమేజెస్ కొంచెం ఆ డిఫరెంట్ లైటింగ్తో కానీ డిఫరెంట్ స్ట్రక్చర్తో హౌసెస్ అయితే బిల్డ్ చేసిందో, పైన కూడా ఫ్లయింగ్ కార్తో ఇమేజ్ అయితే వచ్చింది. సో దీని క్వాలిటీ కూడా ఇమేజ్ క్వాలిటీ అయితే బాగానే అవుట్పుట్ అయితే వచ్చింది. ఇది జనరేట్ చేయడానికి సుమారుగా ఒక 30 seconds టైం అయితే పట్టిందండి. అలానే నేను ఒక పైథాన్ రిలేటెడ్ ఫంక్షన్ కూడా అడిగాను అనమాట. ఒక మెర్జ్ సార్ట్ అల్గారిథం కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. దానికి జనరేట్ చేసిన అవుట్పుట్ ఇదంతానే. సో ఇదనమాట జనరేట్ చేసిన కోడ్. ఒకసారి మీరు చెక్ చేయండి. సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈ కోడ్ సరిగ్గా జనరేట్ చేస్తుందో లేదని చెప్పి. నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సుమారుగా కొన్నిసార్లు ఒక్కో ప్రాంప్ట్కి 35 seconds, కొన్నిసార్లు 2 to 3 minutes పట్టింది. కాబట్టి ఈ పర్టికులర్ జనరేట్ చేసిందని మీకు చూపించలేదు. సో నేను ఆల్రెడీ అడిగేసాను కాబట్టి ఇవైతే మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక లాజికల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. నాకు ఒక కవిత కావాలి. కవిత ఎలా ఉండాలంటే మన భారతదేశంలోని ప్రముఖ యాక్టర్ సంబంధించిన అందరి పేర్లు రావాలి. అలా ఒక కవిత రాయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఓవరాల్గా చాలామంది యాక్టర్స్ సంబంధించిన పేర్లు అయితే మెన్షన్ చేసి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, లేకపోతే రజనీకాంత్ గారు కానివ్వండి, ఈవెన్ హీరోయిన్ సంబంధించిన పేరు సన్నీ గారు ఉన్నారు. అలానే మనకి
శ్రీదేవి గారి పేరు కూడా మెన్షన్ చేసి ఉంది, హృతిక్ రోషన్ గారి పేరు ఉంది, కాజోల్ గారి పేరు పెట్టారు. అలాగే డిఫరెంట్ ఈవెన్ మన సౌత్ ఇండియన్ సంబంధించిన మమ్ముటి గారిది ఉంది, చిరంజీవి గారిది, అల్లు అర్జున్ గారిది, ప్రభాస్ గారిది, ఇలా డిఫరెంట్ యాక్టర్స్తో పోయం అయితే రాసింది. ఒకసారి నేను 2 లైన్లు అయితే చదువుతాను. మోహన్ లాల్ స్వీట్ ద ఫెస్టివల్స్ హాల్స్, మమ్ముటీస్ గ్రిట్ ఏ మారల్ కోడ్, చిరంజీవిస్ డాన్స్ ఆన్ ది గోల్డెన్ రోడ్, అల్లు అర్జున్ ద పుష్ప కింగ్, ప్రభాస్ మైట్ మేక్స్ మౌంటైన్ సింగ్. ఇలా కొంచెం రిథమిక్ గానే మనకి పోయం అయితే అవుట్పుట్ జనరేట్ చేసింది. నెక్స్ట్ నేను ఒక ఇంగ్లీష్ పదాన్ని ఇచ్చి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని అయితే అడుగుతున్నాను. ప్రపంచ అవకాశాలతో నిండి ఉంది, ఎక్కడ వెతకాలో తెలిస్తే ప్రతి సవాలు పెరగడానికి మరియు నేర్చుకోవడానికి ఒక అవకాశం అని చెప్పి సమాధానం అయితే ఇచ్చింది. సో ఇక్కడ థింకింగ్ QWQ ఉంది కదా, బట్ ఇక్కడ మళ్ళీ QWQ 2.5 మ్యాక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ ని 32 బిలియన్ పారామీటర్స్ తో నేను అదే క్వశ్చన్ అయితే అడిగాను. ప్రపంచం అవకాశాలతో నిండి ఉంది, ఎక్కడ ఉన్నప్పుడు తెలిస్తే ప్రతి చలిక పెరగడం మరియు నేర్చుకోవడం యొక్క ఒక అవకాశం. సో చలిక అంటే ఛాలెంజ్ అని దాన్ని మరింత క్లిష్టమైన తెలుగులో మార్చేసింది, మరింత డీటెయిల్గా అనిపించింది. నేను ఇదే గ్రాక్లో టెస్ట్ చేసినప్పుడు కొంచెం ఈజీగా అయితే అనిపించిందండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, రిమోట్గా వర్క్ చేయడం మోడర్న్ సొసైటీలో మంచిదా చెడ్డదా అనేది నేను ఒక కంటెంట్ ఇవ్వమంటున్నాను, ఏమిస్తుందో చూద్దాం. ఈ కంటెంట్ అయితే కొంచెం ఫాస్ట్గానే జనరేట్ చేసిన ఒక 20 సెకండ్స్లో. ఇప్పుడు దాకా నేను ప్రీవియస్గా అడిగి తక్కువ అనుకుంటే ఒక 25 to 30 సెకండ్స్ టైం తీసుకుని మనకి జనరేట్ చేసింది. బట్ ఇది కొంచెం ఫాస్ట్గానే ఒక 15 to 20 సెకండ్స్లోనే ఈ పర్టికులర్ ఆన్సర్ అయితే ఇచ్చింది. అది కూడా క్లియర్గానే ప్రోస్ కాన్స్ కూడా మనకి రిమోట్ వర్కింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ బాగానే అయితే మనకు సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా, ఒక రెక్టాంగిల్లో ఒక బాల్ ప్లే అవుతుంది, అది ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనికి నేను అడిగిన ప్రాంప్ట్ ఏంటంటే చాలా సింపుల్ అండి. రైట్ ఏ పైథాన్ కోడ్ ఫర్ ఏ బాల్ బౌన్సింగ్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్ అని చెప్పి నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఇలా మీరు ఇటువంటిది అవుట్పుట్ రావాలంటే మీకు ఆర్టిఫాక్ట్ అని ఒక సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మీరు ప్రాంప్ట్ అడిగితే దీనికి సంబంధించిన అవుట్పుట్ అయితే వస్తుంది. చూసారా, దీనికి సంబంధించిన ఇదే రీజనింగ్ ఇచ్చుకుంటా ఫైనల్గా దానికి సంబంధించిన కోడ్ జనరేట్ చేసి దాని అవుట్పుట్ని ఇక్కడ ఆర్టిఫాక్ట్స్లో మనకి జనరేట్ చేస్తుంది. ఇలా మీరు డిఫరెంట్ ఇదే ప్రాంప్ట్లో మీరు వేరే కూడా ట్రై చేయొచ్చు. ఒక స్క్వేర్ బౌన్స్ చేసినట్టుగా లేకపోతే ఇతర ఏమైనా ప్రాంప్ట్స్ అయితే మీరు ట్రై చేయండి, అదైతే మీకు ఇక్కడ అయితే అవుట్పుట్ వస్తుంది. ఈ పర్టికులర్ అవుట్పుట్ జనరేట్ చేయడానికి నాకు సుమారుగా 1.5 minute అయితే టైం అయితే పట్టింది. అందుకనే నేను మరొకసారి దాన్ని జనరేట్ చేయట్లేదు, చాలా మెమరీ అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మనకి ప్రాంప్ట్ ఇచ్చి నేను ఆల్రెడీ టెస్ట్ చేసింది మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాంప్ట్ కూడా మీరు ట్రై చేయండి. చివరిగా నేను అడుగుతున్న ప్రాంప్ట్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న స్టాక్ మార్కెట్స్ని అనలైజ్ చేసి నెక్స్ట్ వచ్చే టెక్నాలజీ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అని నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే ఫైనల్గా కంక్లూజన్, ఐటీ సర్వీసెస్కి స్టడీ గ్రోత్ ఉండొచ్చు. అలానే ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది మోర్ ట్రెండింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీస్కి ఎక్కువ బెనిఫిట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కంక్లూజన్ అయితే ఇచ్చింది. అలానే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, అలానే కామర్స్ జెయింట్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, అలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మనకి అవుట్పుట్ అయితే జనరేట్ చేసింది. చివరిగా నేను ఇస్తున్న ప్రాంప్ట్ అంటే, కేరళ టూర్ ఒక 10,000 రూపాయలు బడ్జెట్ ప్లాన్ చేయమని చెప్పి హైదరాబాద్ నుంచి జనరేట్ చేయడానికి అరౌండ్ ఒక 20 to 25 సెకండ్స్ అయితే టైం పట్టింది. బాగానే ఇచ్చింది అనమాట. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, హైదరాబాద్ నుంచి కొచ్చి కోరల్ ఎక్స్ప్రెస్ తీసుకోవాలి, స్లీపర్లో అయితే ఎంత టికెట్ అవుతుంది, అలానే అకామిడేషన్ బడ్జెట్ హోటల్స్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఈ ప్లేసెస్ చెక్ చేసుకోవాలని చెప్తుంది. సో ఎంట్రీ ఫీజెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీరు ఈ బడ్జెట్ లో 6,000 నుంచి 7,700 రూపాయలు మీరు ఈ టూర్ని అయితే కంప్లీట్ చేయొచ్చు అనేది వీళ్ళు మెన్షన్ చేసింది ఈ పర్టికులర్ మోడల్. ఈ మోడల్ నేను టెస్ట్ చేసిన తర్వాత మెయిన్ ప్రాంప్ట్స్ కొన్ని టెస్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ QW మోడల్ ఏదైతే 32 బిలియన్ పారామీటర్ మోడల్ మరింత ఫాస్ట్ గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ గ్రాక్ ఏ మోడల్ అయితే టెస్ట్ చేశాను, మొబైల్ అప్లికేషన్ అది కూడా రీజనింగ్ మోడల్ని సెలెక్ట్ చేస్తేనే బై డిఫాల్ట్ గానే చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, చాలా ఫాస్ట్ గా కూడా అవుట్పుట్ జనరేట్ చేసింది. బట్ ఈ మోడల్ ఏంటంటే, మనం ఆ రీజనింగ్ మోడల్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటో తెలియట్లేదు కానీ చాలా టైం తీసుకుంటుంది. అరౌండ్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చెప్పలేకపోతుంది. అలా జనరేట్ చేసుకుంటే రీజనింగ్ చేసుకుంటే 3 to 4 minutes టైం తీసేసుకుంటుంది. సో అది కొంచెం డెవలప్మెంట్, అది కొంచెం ఫాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఆన్సర్స్ మాత్రం ఫాస్ట్గా ఇస్తుంది. ఉదాహరణకి టూర్ ప్లాన్ అడిగాను, లేకపోతే ఇతర క్వశ్చన్స్ ప్రాంప్ట్స్ మీరు చూసారు కదా, అవి 20-25 సెకండ్స్లోనే ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. బట్ స్పెసిఫిక్ రీజనింగ్లో కొంచెం డిలే అవుతున్నట్టుగా నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా గ్రాక్కి దీంతో నేను కంపేర్ చేస్తే నాకు కొంచెం గ్రాక్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినట్టుగా నా అభిప్రాయం అనమాట. ఇటువంటి లేటెస్ట్ చేయగా కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.